జెండాను పట్టుకుంటే చేతులు నరుకుతాం, జగన్మోహన్ రెడ్డి అంట నడిస్తే కాళ్ళను నరుకుతాం. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా గొంతెత్తితే, విమర్శిస్తే వారి ప్రాణాలనే తీస్తాము అన్న విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలి కూడా. అనేక రకాలైన హామీలను ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన దుష్ట పరిపాలనకు తెరదీసినారో కూడా మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఇప్పటికి కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు తాడిపత్రిలో పెద్దారెడ్డి అయితేనేమి, ఇటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఈవెన్ ఈ రోజుకు అనంతపురం జిల్లాలో రామగిరి వైపు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకుని, పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలను కూడా విధించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రామగిరి మండలం అనేది అది పాకిస్తాన్ బార్డర్ కాదు, లేదా చైనా బార్డర్ కాదు. అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసు వారు అడ్డుకుంటున్నారు. అక్కడికి పోవటానికి పర్మిషన్ తీసుకోవాలి, మేము పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళాలి. ఏమి అంటే అక్కడ పరిటాల కుటుంబం నుంచి మీ ప్రాణాలకు హాని ఉంటుంది అనే మాటను మాట్లాడుతున్నారు పోలీస్ వ్యవస్థ. ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేదు. అదే కాకుండా మనం ఈ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో గమనిస్తే బుల్డోజర్లతో పోలీసుల సమక్షంలోనే ఇండ్లను, మిద్దెలను కూల్చిన ఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలోనే హరికెర అనే గ్రామంలో కర్నూలు జిల్లాలో పట్టపగులు దారుణాతి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఉద్యోగిగా ఆయన ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగాన్ని వదులుకుంటావా లేదా సస్తావా అని చెప్పి కళ్ళుల్లో కారం కొట్టి దారుణాతి దారుణంగా నరికిన ఘటనను కూడా మనం గుర్తు చేసుకోవాలి.